హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియామా వ్లాగ్స్. ఈరోజైతే మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇదైతే జనవరి 1 నుంచి 15 ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. అండ్ మేమైతే మెట్రోలో వెళ్ళాము. అండ్ మెట్రోలో వెళ్తే మనము గాంధీ భవన్లో స్టేషన్లో దిగాలన్నమాట. అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 2 మినిట్స్లో వెళ్తే వెళ్ళిపోతాము. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒకరికి పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే మనకైతే అన్ని స్టాల్స్ స్టార్ట్ అయిపోతాయి. స్టార్టింగ్లో అయితే మనకు మొత్తం చెక్ చేస్తారు, ఏమన్నా పెట్టామా, ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నామని. అండ్ చెక్ చేశాక లోపల పంపించేస్తారనమాట. అండ్ షాప్స్ అయితే చాలా పెట్టారు ఈసారి. అండ్ ఆల్రెడీ ఒక 10 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫుల్ రష్ అయితే పెరిగిపోయారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 4 PM to 11 PM వరకు ఉంటుంది వీకెండ్స్లో అయితే. వీక్ డేస్లో అయితే 4 PM to 10 PM వరకు అయితే ఉంటుంది. అండ్ స్టాల్స్ చాలా పెట్టారు. ఇవైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ టైం మేమైతే మసాలా తీసుకున్నాం అనమాట. ఈ మసాలా అయితే వాడడం చాలా సింపుల్ అనమాట. జస్ట్ మనం క్యాలీఫ్లవర్లో మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత మనము మంచిగా ఫ్రై చేసేసుకుంటే చాలన్నమాట. అండ్ సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇవి అన్ని హ్యాండ్ బ్యాగ్స్ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. అండ్ మనకి డిఫరెంట్ వెరైటీస్లో అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇవి కప్స్ అనమాట. అండ్ మనకి నార్మల్గా డ్రింకింగ్ కప్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు పచ్చళ్ళు వేసుకోవడానికి స్టోరేజ్ పర్పస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే మేము అలా కొంచెం ముందుకు వెళ్ళాము. అండ్ మేమైతే గేట్ 3 నుంచి వచ్చామన్నమాట. అండ్ ఇవన్నీ పిల్లల బొమ్మలు, హల్క్ అవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము అలా వెళ్తున్నాము. ఒక షాప్ అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 1000+ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నారు. లోపలికి వెళ్ళమంటే ఇంకా మనకైతే ఒక బుట్టలాగా ఇస్తారనమాట, బాస్కెట్. దాంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకుంటే లాస్ట్లో బిల్లింగ్ అయితే చేయించుకోవచ్చు. అండ్ మనకు నార్మల్గా ఇంట్లో ఉండే రెగ్యులర్ యూజెస్ ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పెట్టారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము వేరే చూస్తున్నాం అనమాట. అండ్ ఈ స్టాండ్ అయితే మనకి బేస్ లాగా పెట్టుకోవాలి. ఏమన్నా హాట్ ఐటమ్స్ ఉంటే మనకి గ్లాస్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అవి అన్నీ చూసామన్నమాట. నెక్స్ట్ అయితే బౌల్స్ చిన్న చిన్నవి మనకు సాస్ అవన్నీ వేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా వెరైటీస్ చాలా వచ్చాయి. ఆక్సిడైజ్డ్ అవన్నీ ఉంటాయి కదా, ఆ జ్యువెలరీ అంతా కూడా వచ్చింది. అండ్ పిల్లల బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఆటోస్ అలాంటివన్నీ కూడా చాలా క్యూట్ ఉన్నాయి. రియల్గా అనిపించేలానే ఉన్నాయి. సేమ్ కలర్ కాంబినేషన్ అలా ఉంటాయి కదా. నెక్స్ట్ అయితే విక్కీ కార్స్ చూస్తున్నాడు. రెడ్ కలర్ కార్లో మంచి బ్రెజర్ టైప్ ఏదన్నా ఉందని. అదైతే అంత లేవు, నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఎవ్రీ టైమ్ లాగే మనకైతే చికెన్ కర్రీ అయితే స్టోర్స్ అయితే ప్రతి గల్లీలో ఫుల్గా పెట్టేస్తారనమాట. ఆ డిజైన్ చాలా ఫేమస్ నార్మల్గానే. అండ్ మనకు కొంచెం ఎక్స్పెన్సివ్లో ఉంటాయి, కొంచెం తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అనమాట ప్రైస్ దాని క్వాలిటీ బట్టి. అండ్ ఇవైతే మనకి ఆర్ట్ మొత్తము. అండ్ ఇవైతే నీట్గా షేప్ లాగానే ఉన్నాయి, అంటే నీట్గా ప్రాపర్గా చెక్కారనమాట. అండ్ మంచి మనకి బ్యూటిఫుల్ గిఫ్టింగ్ పర్పస్ లేకపోతే ఇంట్లో డెకరేషన్కి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈ షాప్లో అయితే మనకు అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. మనము ఇంట్లో నార్మల్ ఫంక్షన్స్కి అలా వాటికి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. మేమైతే ఆల్రెడీ ఒకసారి గ్రాస్ తీసుకున్నాము, బయట కొన్నాము. అలాంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. అత్తే చూస్తున్నారు మ్యాట్స్ లాగా ఏమన్నా బాగుంటాయో క్యూట్ కానీ. అండ్ తర్వాత అయితే మనకి ఉయ్యాలలాగా ఊగుతాం కదా, అలాంటివి బాల్కనీలో పెట్టడానికి అయితే దాంట్లో కూడా ఇవన్నీ చేత్తో అల్లినవి, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. తర్వాత షాప్లో అయితే మనకు అన్ని కొండపల్లి బొమ్మలు అంటారు కదా, క్యూట్గా ఉంటాయి. ఇవన్నీ మంచిగా మూవ్ చేస్తే మంచిగా అటు ఇటు డాల్స్ అయితే ఊగుతూ ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్తే చాలా గల్లీలు ఉంటాయి. మనం ఏ గల్లీకి వెళ్ళినా కూడా లాస్ట్కి అయితే మనం వెళ్ళిన గల్లీకే వచ్చేస్తాం అనమాట. అట్లా అవుతూ ఉంటుంది. అండ్ డ్రెస్సెస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇవి కప్స్ ఇందాక చూసాం కదా మనం సాస్ వేసుకోవడానికి, అవన్నీ ఈజీగా జస్ట్ సైడ్లో పెట్టుకోవడానికి చట్నీస్కి అవన్నీ బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. నిజంగా ఎంత క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి వెరైటీస్ ఉన్నాయన్నమాట. పార్లేజీ, ఇంకా ఛాయ్ లాగా, అండ్ దోశ, చార్మినార్ ఇవన్నీ. అండ్ మనకి ప్రైజెస్ అయితే కిందవన్నీ 150, పైనవన్నీ 100 అనమాట. అలా వేరియేషన్ అయితే ఉన్నాయి. అందులో ఇవి నీట్గా క్రాఫ్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. అండ్ మ్యాంగోస్ అలా ఉన్నాయి. మేమైతే ఇంకా ఇవన్నీ చూసాము. అన్ని ప్రైజెస్ అయితే
తెలుసుకున్నాం అనమాట. కిందవన్నీ 150 చెప్పారు ఫిక్స్, అండ్ పైవన్నీ 100. దీంట్లో అయితే మనం బార్గెన్ కూడా ఏం చేయలేము. లాస్ట్కి చార్మినార్ తీసుకున్నాం అనమాట. తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాం కానీ ఇంకా పాప్కార్న్ ఉంది. పాప్కార్న్ కూడా 50 రూపీస్. మేమైతే కొంచెం మసాలా పాప్కార్న్ తీసుకున్నాము. అదైతే కొంచెం చాలా స్పైసీ అనిపించింది, నేనైతే ఎక్కువ తినలేకపోయాను. అండ్ దాని ముందే వాఫిల్స్ ఉంటాయి కదా, అవి కూడా బాగా పెట్టారు. అండ్ ఇవైతే చిన్నపిల్లలు అనుకుంటా, మంచిగా సేల్ చేస్తున్నారు. అండ్ టేస్ట్ కూడా బాగుంది. మంచిగా లాస్ట్లో మనకి చాక్లెట్స్ అన్నీ మంచిగా స్ప్రింకిల్ చేసి ఇస్తారనమాట. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. నాకైతే చాక్లెట్స్ చాలా ఇష్టం. సో చాక్లెట్ ఎంత ఉన్నా నేనైతే ఈజీగా తినేయగలను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా అన్ని షాప్సే, ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాదు, ఎటు వెళ్ళినా అవే షాప్స్. అండ్ ఈ డ్రెస్ అయితే మాకైతే 2250 చెప్పారు. నేనైతే షాక్ అయ్యాను. అప్పుడు తెలిసి నాకు చికెన్ కర్రీ అంత కాస్ట్లీ ఉంటాయి అని. అండ్ కొన్ని అయితే రీజనబుల్గానే ఉన్నాయి, అదే ప్రింట్ బట్టి మనకి వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ టాప్స్ వచ్చేసి మనకి 1000కి 3 పీసెస్ అనమాట. అండ్ తర్వాత అయితే పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లోపల కొంచెం వెళ్ళగానే డ్వాక్రా లోపల ఒకటి పెట్టారనమాట. అండ్ దాని లోపల అన్ని స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు. దాంట్లో పచ్చళ్ళు, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ప్లేస్ చేశారు నీట్గా. అండ్ ఈ షాప్లో అయితే మనకి హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ రింగ్స్, జ్యువెలరీ అవన్నీ పెట్టారు. అండ్ ఇదైతే హ్యాండ్ ఉంది కదా, అదేమో మనం మంచిగా జ్యువెలరీ లాగా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్కి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ అనిపించాయి. నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఏవైనా 100 రూపీస్ అన్నారు. అండ్ ప్రైస్ అయితే బార్గెన్ ఏం చేయలేము, ఫిక్స్డ్ అన్నారు అనమాట. అండ్ తర్వాత అయితే ఒక చిన్న చైన్ లాగా ఉంది, అదొకటి తీసుకున్నాను. అండ్ మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా 500 అలా ఉన్నాయి మెటల్వి. అండ్ యాంక్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ అయితే 100కి 150కి 2 ఇస్తా అన్నారు. ఇంకా వేరే బ్యాంగిల్స్ అయితే మనకి తక్కువ చేయరు. ఇవి ఒకటి నార్మల్వి కాబట్టి మీకు అయితే 150కి 2 ఇస్తా అన్నారు. అండ్ కొంచెం ముందుకెళ్ళాకైతే మనకి ఫైర్ ఇంజిన్ అయితే కనిపించింది మాకు. అండ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా, సో అక్కడక్కడైతే పెట్టారనమాట. అండ్ తర్వాత అయితే ఇక్కడ జెయింట్ వీల్ అవన్నీ ఉంటాయి. మేము ఎలాగో రైట్ ఏం చేయమని అక్కడికి వెళ్ళలేదు, ఇంకా అలానే ముందుకెళ్ళాము. మేమైతే బ్యాగ్ తీసుకొని వెళ్ళాము, బ్యాక్ ప్యాక్, సో దట్ మనకి అంత వెయిట్ అనిపించి చేత్తో ఎక్కువసేపు క్యారీ చేయలేం కదా, అదైతే చాలా బెస్ట్. హ్యాండ్ బ్యాగ్ కాకుండా మనం బ్యాగ్ తీసుకెళ్తే. అండ్ తర్వాత అయితే మేము హలీం దగ్గరికి వెళ్ళాము. పిస్తా హౌస్ అంటేనే మనకి హలీంకి ఫేమస్ కదా. దాంట్లో మనకైతే చికెన్ హలీమ్, మటన్ హలీమ్ అలా ఉన్నాయి. మనం డైనింగ్ కావాలంటే డైనింగ్ చేయొచ్చు, లేకపోతే మనకి రెడీమేడ్గానే బాక్సెస్ పెట్టారు అవుట్ సైడ్. మేమైతే బాక్స్ తీసేసుకున్నాము, చాలా వెయిటింగ్ ఉందనేసి. అండ్ అక్కడ మనకి ఒక పార్క్ లాగా ఉంటుంది, మంచి కూర్చోవచ్చు. చాలామంది అయితే మంచి రిలాక్స్ అయ్యి స్నాక్స్ ఏమైనా తెచ్చుకుంటే అవి తింటున్నారనమాట. అండ్ విక్కీ హలీం అంటే పిచ్చి, మటన్ హలీం అయితే తీసుకున్నాము. అండ్ ప్రైస్ వచ్చేసి ఈ బాక్స్ అయితే 300 మటన్ హలీమ్. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా 2025లో ఫస్ట్ హలీం అని అయితే అంటున్నాడు విక్కీ. అండ్ తర్వాత అయితే ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను. అండ్ మటన్ బాగుంటుంది చికెన్తో కంపేర్ చేస్తే, అండ్ బాగుందన్నమాట హలీమ్. నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళాము. అత్తయ్య అయితే నాన్ వెజ్ తినరు, సో తర్వాత మేమైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఈ ఐస్ క్రీమ్ అయితే మస్కటీలో తీసుకున్నాం అనమాట. అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్లో మొత్తం మస్కటీ ఐస్ క్రీమ్ షాప్సే చాలా ఉంటాయి. అండ్ ప్రైజింగ్ కూడా కొంచెం ఎక్కువే. అండ్ మన కోన్ వచ్చేసి 150 రూపీస్, స్కూప్స్ కొంచెం తక్కువ ప్రైజే ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్కి అయితే మేము బయటకు వచ్చేటప్పుడు ఇయర్ రింగ్స్ షాప్ చూసాము. అన్నీ 100 అంటే ఏ ఐటెం తీసుకున్నా 100. అండ్ అన్నీ చాలా బాగున్నాయి. సో మేమైతే చైన్స్, ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం పెద్దగా శారీస్ మీదకి, మనకి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి. సో మేమైతే ఇయర్ రింగ్స్ అవన్నీ చూసి లాస్ట్కి నేను ఒక 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి. అతను ఏమంటున్నాడు అయితే పెట్టుకొని చూసే 50 రూపీస్ ఎక్స్ట్రా అన్నట్టు అంటున్నాడు, అంటే డైరెక్ట్ తీసేసుకోవాలంట. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో guys. Thank you for watching. Bye guys, and please do subscribe to our channel.